Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about VIT AP cutoff for AU region students in MSET 2022 or EAP set 2022. సో ఎంసెట్ ఆర్ ఈఏపీ సెట్ 2022 కౌన్సిలింగ్లో లాస్ట్ రౌండ్ తర్వాత అంటే దాన్ని స్పెషల్ రౌండ్ అన్నారు. ఆ స్పెషల్ రౌండ్ తర్వాత విఐటి ఏపీ ఏఈ రీజన్ స్టూడెంట్స్కి కట్ ఆఫ్ ఫర్ డిఫరెంట్ కేటగిరీస్ ఏంటివి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నామండి. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ. సో మీకు ఆల్రెడీ తెలుసు ఇది స్టేట్ వైడ్ యూనివర్సిటీ అండి. దీంట్లో ఈడబ్ల్యూఎస్ అనేది ఉండదు. ఆ పాయింట్ ముందు క్లియర్ చేసుకోండి. అందుకని ఇక్కడ ఈడబ్ల్యూఎస్ గురించి మనం డిస్కస్ చేయట్లేదు. ఇక్కడ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ మాత్రం ఉంటాయి. సో వాటికి డిఫరెంట్ బ్రాంచెస్లో ఆ కేటగిరీస్ వైజు కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. సో అది డిస్కస్ చేసే ముందు అసలు ఏ బ్రాంచ్లు ఉన్నాయి విఐటి ఏపీలు అనేది ఇప్పుడు చూద్దాము. ఇచ్చారు. సో జనరల్గా ఏవైనా కానీ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్లోటివి మీకు రెండు రీజన్స్లోకి వస్తాయి. సో ఒకటి వచ్చేసి ఎస్వియు రీజన్లోకి ఆర్ ఏయు రీజన్లోకి వస్తుంది. సో మీరు చదివిన దాన్ని బట్టి మీరు ఎస్వియు లోకల్ అన్న అవుతారు, లేకపోతే ఏయు లోకల్ అన్న అవుతారు. సో అప్పుడు ఒక పర్టికులర్ కాలేజ్ ఎస్వియులో కానీ ఉంటే ఆ కాలేజీలో 85% సీట్స్ ఆ రీజన్ వాళ్ళకి ఇస్తారు. అదే ఏయులో కానీ ఉంటే 85% సీట్స్ ఆ కాలేజీలోటివి ఏయు రీజన్లోకి ఇస్తారు. కానీ స్టేట్ వైడ్ అని ఇస్తారు. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టేట్ వైడ్ కాలేజెస్ ఆర్ స్టేట్ వైడ్ యూనివర్సిటీస్ అంటారు. అంటే స్టేట్లో అందరికీ కూడా సమాన హక్కు ఉంటుందన్నమాట ఈ స్టేట్ వైడ్ కాలేజెస్లో చేరడానికి. సో అటువంటివి మనకి ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్వి స్టేట్ వైడ్ యూనివర్సిటీస్ వీటిల్లో మనకి అడ్మిషన్స్ ఈక్వల్ అవకాశాలు ఉంటాయన్నమాట. బోత్ ఏయు రీజన్ పిల్లలకు కానివ్వండి, లేకపోతే ఎస్వియు రీజన్ పిల్లలకు కానివ్వండి. సో ఈ స్టేట్ అది అనమాట ఎస్డబ్ల్యూ అని అంటే. సో దీంట్లో ఇప్పుడు మనము ఏ బ్రాంచెస్ ఉన్నాయి అని కానీ చూసారనంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని ఉందండి. సో సిఎస్సిలో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా అంటే 963 సీట్స్ ఉన్నాయి. అదే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ ఉన్నాయి. సో దాంట్లో ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా ఎన్ని ఉన్నాయంటే 79 ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ దీంట్లో ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా ఎన్ని ఉన్నాయంటే 84 సీట్స్ ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ దీంట్లో ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 49 సీట్స్ ఉన్నాయండి. సో ఆ పాయింట్ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇవి డైరెక్ట్గా మీరు వాళ్ళ విఐటి ఎగ్జామ్ రాసి చేరే వాళ్ళకి ఫీజు ఎక్కువ ఉంటుందండి. బట్ ఇక్కడ మీకు 70,000కే ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా అంటే ఇక్కడ ఈ ఏపీలో ఈఏపీ సెట్ అంటారు. ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ ద్వారా మీరు కానీ అడ్మిషన్ తీసుకుంటే 70,000కే సీట్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ 4 బ్రాంచ్లో మనం కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్లో కట్ ఆఫ్స్ అనేటివి ఏయు రీజన్ పిల్లలకి డిస్కస్ చేద్దాము. సో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయి? 2 ఉన్నాయన్నమాట. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒక బ్రాంచ్, దాంట్లో 963 సీట్స్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ దీంట్లో 79 సీట్స్ ఉన్నాయి. సో దీంట్లో ఎస్వి వాళ్ళకి రిజర్వేషన్ కొన్ని సీట్స్ అలాట్ చేసి ఉంటారు. అదేవిధంగా ఏయు రీజన్ పిల్లలకి కొన్ని సీట్స్ అలాట్ చేసి ఉంటారు అనమాట. సో ఎస్వి రీజన్ పిల్లలకి ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ఏయు రీజన్ పిల్లలకి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటనేటివి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. సో అవి కానీ తీసుకుంటే ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో సిఎస్సిలో ఓసీ జనరల్ కేటగిరీ 6,466 వరకు వచ్చిందండి. సో గర్ల్స్ కేటగిరీ 6,600 వరకు వచ్చింది. సో ఈ ర్యాంక్స్ అన్నీ కూడా స్పెషల్ రౌండ్ తర్వాత అంటే మొత్తం 3 రౌండ్స్ జరిగాయి. ఆ లాస్ట్ రౌండ్ ఏదైతే ఉందో స్పెషల్ రౌండ్ దాని తర్వాత ఉన్న కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. సో 2022కి. సో తర్వాత ఎస్సీ కేటగిరీ వచ్చేసి 25,844 వరకు వచ్చిందండి. గర్ల్స్ కేటగిరీ అయితే 24,139. సో ఇక్కడ జనరల్ కేటగిరీ అంటే ఈ కేటగిరీలో బాయ్స్ అన్నా చేరొచ్చు, గర్ల్స్ అన్నా చేరొచ్చు. బట్ గర్ల్స్ కోట అయితే ఓన్లీ గర్ల్స్ మాత్రమే చేరాల్సి ఉంటుంది. తర్వాత ఎస్టీ కేటగిరీ తీసుకుంటే 62,148 అండి. అదే గర్ల్స్ కోట కింద 85,467. అదే బీసీఏ కేటగిరీ 7,050. గర్ల్స్ కేటగిరీ కింద వచ్చి 8,263. బీసీబీ కేటగిరీ 7,218. గర్ల్స్ కేటగిరీ 7,239. బీసీసీ 10,970. గర్ల్స్ కేటగిరీ 6,233. బీసీడీ జనరల్ కేటగిరీ 6,672. గర్ల్స్ కేటగిరీ 6,566. బీసీఈ 12,707 జనరల్ కేటగిరీ. గర్ల్స్ కేటగిరీ 11,175. ఇదండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ యొక్క ఏయు రీజన్ పిల్లల యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ ఫర్ డిఫరెంట్ కేటగిరీస్. సో యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ అనేది ఉండదు ఈ స్టేట్ వైడ్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో. తర్వాత నెక్స్ట్ సెకండ్ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచ్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ సిస్టమ్స్. దీంట్లో
దీంట్లో ఓసీ కేటగిరీ జనరల్ కేటగిరీ వచ్చేసి 8,398 వరకు వచ్చింది. గర్ల్స్ కేటగిరీ వచ్చేసి 10,453. దెన్ ఎస్సీ కేటగిరీ 30,209, గర్ల్స్ కేటగిరీ 39,649. తర్వాత ఎస్టీ కేటగిరీ 31,208, గర్ల్స్ కేటగిరీ 1,49,618. తర్వాత బీసీఏ 11,694, గర్ల్స్ కేటగిరీ 17,317. బీసీబీ 8,621, గర్ల్స్ కోటా కింద నో అడ్మిషన్. బీసీసీ నో అడ్మిషన్. బీసీడీ 12,026, గర్ల్స్ కోటా కింద 9,335. బీసీఈ జనరల్ కేటగిరీ 14,280, గర్ల్స్ కోటా కింద నో అడ్మిషన్. సో ఇవన్నీ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ యొక్క ఏయూ రీజన్ కట్ ఆఫ్స్. తర్వాత ఎస్యూ రీజన్ కట్ ఆఫ్స్, తర్వాత మిగతా నాన్ సిఎస్సి బ్రాంచెస్కి వేరే వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. నా ఛానల్ ఫస్ట్ ఇంకా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.